ఫామ్ ఆ ఉంగరాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఉంగరాలన్నీ నిజమైనవని అతనికి అర్థమవుతుంది. ఒకేలాంటి ఉంగరాలను అన్నింటినీ ఒకే దగ్గర చూడటం అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్ని ఉంగరాలు ఒకేలా కనిపించడమే కాకుండా వాటిపై చేసిన చాలా చిన్న డిజైన్ వర్క్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అదే ఆ ఉంగరాలను చాలా స్పెషల్గా మార్చింది. అందుకే ఫామ్ వెంటనే సీసీతో ఒకసారి ఆ అబ్బాయి ముఖం నాకు చూపించు అని అంటాడు. వీడియోలో అతని ముఖం చూడగానే ఫామ్ మరింత షాక్ అవుతూ, నువ్వు అక్కడి నుండి ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండు, నేను నిన్ను కలవడానికి ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్తాడు. ఇది విన్న సీసీ తన అన్నయ్య ఇక్కడికి రాగానే శాన్కి గట్టిగా బుద్ధి చెప్తాడు అని అనుకుంటుంది. కానీ ఆమె అన్నయ్య ఇక్కడికి రాగానే సీసీని పక్కకు నెట్టేసి డైరెక్ట్గా శాన్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గర ఉన్న రింగ్స్ అన్నింటినీ నిశితంగా పరిశీలించిన తరువాత తాను అనుకున్నది నిజమేనని గ్రహిస్తాడు. వెంటనే ఆ రింగ్స్ అన్నింటినీ ఒకేసారి కొనేస్తానని చెప్తూ, నేను ఈ రింగ్స్ అన్నింటినీ కొనాలనుకుంటున్నాను అని అంటాడు. దానికి శాన్, సరే, కానీ నువ్వు 1 మిలియన్ యువాన్లు ఇవ్వాలి. అయినా ఈ రింగ్స్ అన్నింటినీ ఒకేసారి ఎందుకు కొనాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇది విన్న ఫామ్, ఎందుకంటే ఈ రింగ్స్ అన్నీ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి, అందుకే వీటిని ఒకేసారి కొనాలనుకుంటున్నాను. దీనికోసం నేను నీకు 1 మిలియన్ కాదు, ఏకంగా 3 మిలియన్ యువాన్లు ఇస్తాను అని చెప్తాడు. ఇది వినగానే శాన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇంత భారీ ధరకు ఈ రింగ్స్ అమ్ముడవుతాయని, తాను 3 మిలియన్ యువాన్లు సంపాదించగలనని అతను అస్సలు ఊహించలేదు. అతను చాలా సంతోషపడతాడు. ఫామ్ వెంటనే శాన్ అకౌంట్లోకి 3 మిలియన్ యువాన్లను ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ తర్వాత ఫామ్ శాన్తో ఇలా అంటాడు, ఈరోజు మన సిటీలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరగబోతోంది. అక్కడికి చాలామంది విఐపి గెస్టులు వస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ను సాంగ్ ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తోంది. అందుకే ఈ కాన్ఫరెన్స్కు ఈ సిటీలోనే అందరికంటే రిచ్ లేడీ అయిన సాంగ్ క్వీన్ కూడా రాబోతోంది. సాంగ్ క్వీన్ తన తండ్రి శరీరంలో ఉన్న కోల్డ్ పాయిజన్ అదుపు చేయడానికి రెడ్ మెడిసిన్ కోసం ఈ కాన్ఫరెన్స్ పెట్టింది. ప్రస్తుతం ఆమె దగ్గర చివరి రెడ్ టాబ్లెట్ మాత్రమే మిగిలి ఉంది. అందుకే అలాంటి రెడ్ టాబ్లెట్స్ ను తయారు చేయగలిగే లేదా తన తండ్రిని నయం చేయగలిగే వ్యక్తి కోసం ఆమె వెతుకుతోంది. ఎవరైతే ఈ పనిని సక్సెస్ఫుల్ గా చేస్తారో వారికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తారని మాట్లాడుకుంటున్నారు. ఇది వినగానే శాన్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. తన దగ్గర ఎలాగో మ్యాజిక్ బాల్ ఉంది కాబట్టి దానితో ఇలాంటి రెడ్ మెడిసిన్స్ ను ఎన్నైనా ఈజీగా తయారు చేయగలడు. అందుకే తను కూడా అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. సరే, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్తాడు. అది విన్న ఫామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 5 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.